హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే సినిమా థంగలాన్ స్టారింగ్ విక్రమ్, పార్వతి అండ్ మాల్వికా మోహనన్ ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీ రంజిత్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ హావ్ వెరీ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ అంతా మనం వింటున్న బెడ్ టైమ్ స్టోరీస్ లాగా ఉంటుంది. సూపర్ న్యాచురల్ అడ్వెంచర్ మోడ్ లో వెళ్తుంది. సో మనం ఈజీగా ఫాలో అయిపోతాం. కానీ ఇంటర్వల్ నుండి మూవీ డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్తుంది అండ్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్. మెయిన్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ మూవీ కేజీఎఫ్ మైన్స్ దగ్గర ఒక ఊర్లో 1860 ఇయర్ లో జరుగుతుంది. తంగలాన్ అనే ఒక లోవర్ కాస్ట్ అతను తన ఫ్యామిలీతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. తన కిడ్స్ కి తన తాత అప్పట్లో ఎన్కౌంటర్ చేసిన సూపర్ న్యాచురల్ స్టోరీస్ చెప్తూ ఉంటాడు. లోకల్ జమీందార్కి తంగలాన్కి గొడవ వస్తుంది. అసలు ఈ గొడవ ఏంటి? బంగారం కోసం బ్రిటిష్ ద్వారా వచ్చినప్పుడు తంగలాన్ ఎలా హెల్ప్ చేశాడు? బంగారం వలన వీళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది రెస్ట్ ఆఫ్ ద సినిమా. రంజిత్ మూవీస్ అలవాటు ఉంటే మీకు అర్థమైపోతుంది ఆయన ఎలాంటి థీమ్స్ టాకిల్ చేస్తూ ఉంటారో. ఈ మూవీలో కూడా అవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ కాలంలో జమీందారులు పేద ప్రజల్ని ఎలా తొక్కేవాళ్ళు, అగ్రవర్ణాలు చేసిన ఆపరేషన్ వలన లోవర్ కాస్ట్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే బెటర్ అని అనుకోవడం, కానీ బ్రిటిషర్స్ అందరినీ తక్కువ చేయడం, ఇలా డిఫరెంట్ సోషల్ హైరార్కీస్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అలానే నగజాతి వాళ్ళు అంటూ ద్రావిడియన్ రూట్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ ఇదంతా ఒక సూపర్ న్యాచురల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. వింటుంటేనే టూ మెనీ ప్లాట్ పాయింట్స్ అనిపిస్తుందంటే ఎస్, ఈ మూవీలో నాకు మెయిన్ ఇష్యూ కూడా అదే. ఒక వెబ్ సిరీస్ తీసి స్లోగా చెప్తే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ విక్రమ్ లాంటి స్టార్ మళ్ళీ దొరకరేమో అని చెప్పి ఒక మూవీ ఫార్మాట్ లో చెప్పేశారు. అండ్ చాలా స్టోరీ లైన్స్ చాలా తక్కువ టైంలో చెప్పారనిపిస్తుంది. స్పీకింగ్ ఆఫ్ విక్రమ్, వాట్ అ పర్ఫార్మెన్స్! అసలు ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ దాకా మనకి విక్రమ్ కనిపించరు. మొత్తం తంగలాన్ క్యారెక్టర్ తీసుకొస్తారు అండ్ ఇట్ వర్క్ సో వెల్. స్టోరీ వరల్డ్ ని మొత్తం తన కళ్ళ నుండే చూస్తాం. సపోర్టింగ్ యాక్టర్స్ అయిన పార్వతి, మాల్వికా మోహనన్ డిడ్ అ గుడ్ జాబ్. వీళ్ళు కూడా ఇండివిజువల్ సబ్ప్లాట్స్ లా ఇస్తారు అండ్ దే ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. రంజిత్స్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ బోత్ స్కేల్ వైజ్ అండ్ ఐడియాలజీ వైజ్. కానీ సమ్హౌ రెండిట్లోనూ హీ డింట్ రీచ్ ద లెవెల్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్ అని అనిపించింది. CGI క్వాలిటీ సరిగ్గా లేదు. యాక్షన్ సీన్స్ అనేవి సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ యాక్షన్ సీన్స్ కన్నా నార్మల్ డ్రామా సీన్స్ చూడాలనిపించింది నాకు, బికాస్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ దన్ ద ఫైట్స్. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ ఇస్ గుడ్, కానీ కొన్నిసార్లు సీన్ని ఓవర్ షాడో చేసి డామినేట్ చేస్తుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ బై కిషోర్ కుమార్ ఇస్ గుడ్, ఎస్పెషలీ ల్యాండ్స్కేప్ షాట్స్ అండ్ పోర్ట్రేట్ స్టైల్ ఫ్రేమింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా ఐడియాలజికల్ వైజ్ చూసుకుంటే ఐ నో దిస్ ఇస్ అ పర్సనల్ స్టోరీ టు రంజిత్. బ్రిటిషర్స్ కేజీఎఫ్ మైన్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న లోవర్ క్యాస్ట్ వాళ్ళని వర్కర్స్గా పెట్టుకున్నారు. లిటరలీ సైనైడ్ లాంటి పాయిజనస్ మెటీరియల్తో పనిచేసే వాళ్ళు బంగారం తవ్వడానికి. సో తన ఫోర్ ఫాదర్స్కి ఒక ట్రిబ్యూట్లా కూడా ఈ సినిమా తీశారు రంజిత్. కానీ అట్ ద సేమ్ టైం టూ మెనీ లేయర్స్ యాడ్ చేయడం వలన ఆ కల్చరల్ కాంటెక్స్ట్ తెలియకపోతే మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో చాలా మందికి అదే జరిగింది. స్టిల్ దిస్ మూవీ ఈజ్ అ వెరీ అంబిషియస్ అటెంప్ట్ ఫ్రమ్ హిమ్. అండ్ టు సమరైజ్, ఫస్ట్ హాఫ్ నేరేటివ్ స్మూత్గానే వెళ్తుంది అండ్ సెకండ్ హాఫ్లో అక్కడ కల్చర్ హైరార్కీస్ని డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీకు ఒక హిట్ ఆర్ మిస్ అవ్వచ్చు. So that's it for the review, guys. For more reviews, keep watching Thyview. Please do subscribe, hit the bell icon for more updates. This is Team Thyview signing off.